హలో అండి. అందరికీ కూడా నమస్కారం అండి. మనము నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము? ఒక కార్తీక పౌర్ణమి రోజు మునులందరూ కలిసి అడవికి వెళ్ళి ఒక స్తంభాన్ని తీసుకొచ్చి, ఆ స్తంభాన్ని ఆ విష్ణాలయానికి ఎదురుగుండా పాతి, దాని మీద ఆకాశ దీపాన్ని పెట్టి వాళ్ళు పురాణ పఠనం చేస్తుంటే, ఆ స్తంభం ఫెళ ఫెళ ఫెళమని చెప్పి విరిగిపోయి ముక్కలైపోయి దీపం అంతా కూడా చెల్లాచెదరైపోయిందని చెప్పి, దీంతోటి వీళ్ళు ఏంది ఇట్లా జరిగిందా అని చెప్పి మునులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేటప్పటికి ఆ స్తంభంలోంచి ఒక పురుషుడు నరో బయటకు వచ్చాడని చెప్పి ఆయన, అయ్యో నాకు ఈ విధంగా పూర్వజు నేను బ్రాహ్మణుడు, నేను అనేక పాపాలు చేశాను, దానివల్ల అనేక జన్మలెత్తి చివరి కీకారణ్యంలో ఈ వృక్షంగా ఉన్నాను, మీరు ఈరోజు ఈ స్తంభాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీపం ఆకాశ దీపాన్ని ఉంచడం వల్ల నా జన్మ తరించింది, మళ్ళా నేను పూర్వజన్మ జ్ఞానం కలిగి నరరూపాన్ని ఎత్తానని చెప్పి చెప్ చెప్పుకున్నాం కదా మనము. దానికి అప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట. వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఋషుల్ని అడిగాడు. ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా కర్మబంధం అనేది ఏ విధంగా కలుగుతుంది, అది ఏ విధంగా నశిస్తుంది, కాబట్టి నా యొక్క ఈ సందేహాన్ని తీర్చండి అని చెప్పి ఆ మునులందరినీ కూడా అడిగాడనమాట. ఈ స్తంభం నుంచి మనుష్యుడిగా మారినటువంటి ఆ పురుషుడు అడిగేటప్పటికి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి మునులందరిలో కూడా అంగీరస మహాముని చాలా శ్రేష్ఠుడు సమర్థుడు కాబట్టి ఆయన్ని కోరారనమాట. మీరే ఈ సంశయాన్ని తీర్చగలరు, మీరే సమాధానం చెప్పండి, మీరే తీర్చండి అని చెప్పి మునులందరూ కూడా ఆయన్ని కోరారు. అప్పుడు అంగిరస మహాముని ఆ మనుష్యుడి యొక్క సందేహాన్ని తీర్చడానికి ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు అనేటువంటి విషయాల్ని మనం ఈనాటి అధ్యాయంలో తెలుసుకుందాం అనమాట. కార్తీక పురాణం 17వ అధ్యాయము, అంగీరసుడు ధనలోభునకు చేసిన ఉపదేశము. అంటే ఆ మనిషి స్తంభం మనిషిగా మారాడు కదా, ఆయన చెప్పాడు నా పేరు ధనలోభుడు అని చెప్పాడు. కాబట్టి ఆ అంగీరస మహాముని ఆ ధనలోపుడు అడిగినటువంటి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాడో, అతనికి ఏ విధంగా ఉపదేశం చేశాడో మనం ఈనాటి అధ్యాయంలో తెలుసుకుంటాం అనమాట. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగినటువంటి సంశయములకు సమాధానము చెప్పుచున్నాను, వినుము అని చెప్పి అంగీరస మహాముని వాళ్ళ మునిశ్రేష్ఠుడు అక్కడ ఉండేటువంటి మునులకి ఆ ధనలోభుడికి అందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించున్నది. అంటే మనం ఏమైతే చేస్తామో మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ కర్మలు, దానివల్లనే ఈ ఆత్మకి దేహధారణ శరీరం అనేటువంటిది సంభవిస్తుంది. కావున శరీరోత్పత్తికి, శరీరం మళ్ళా ఏర్పడడానికి, శరీరం జన్మించడానికి కారణం ఏంటంటే కర్మ కారణమవుతున్నది. మన పూర్వజన్మ కర్మను బట్టే మనకి లభిస్తుంది అనమాట శరీరం అనేటువంటిది. శరీర ధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును. మనం ఏ శరీరాన్ని అయితే ధరిస్తామో దాన్ని బట్టే శరీర ధారణం వల్లే ఆత్మ కూడా కర్మను చేస్తుంది. కాబట్టి కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది కానీ ఆత్మ కాదు. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరిస్తున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారము ఆవరించి వ్యవహరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకనూ కూడా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమునకు కారణమగుచుండను. అహం బ్రహ్మ యను వాక్యార్థమును అనుసరించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు మళ్ళా కోరాడు. అయ్యా, నేను ఇప్పటిదాకా కూడా ఈ ఆత్మే శరీరానికి కారణం అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పారు ఆత్మకు సంబంధం లేదు, మనం చేసిన కర్మాలను బట్టి శరీరం అనేటువంటి ఉత్పత్తి జరుగుతుంది, శరీర ధారణ జరుగుతుందని చెప్పారు కదా, ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఇంకా నాకు విశదీకరించండి అని చెప్పి ఆ ధనలోభుడు అంగీరస మహామునిని కోరాడనమాట. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే, నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని శబ్దము అని చెప్తున్నాడు. ఈ దేహం అనేటువంటిది అంతఃకరణ వృత్తికి సాక్షి మాత్రమే, ఈ శరీరం అనేటువంటిది. నేను నాది అని చెప్పబడేటువంటి జీవాత్మే అహం అనే శబ్దము. ఆత్మ ఉందే, నేను ఇది నాది, ఇప్పుడు నేను నా పేరు శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అనేది నేనే అని నేను అనుకుంటాను అనమాట. అదే అహం అనేటువంటి శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ నహ అని శబ్దము. ఆత్మకు ఘాటాదుల వలె శరీరమునకి లేదు.
ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, సచ్చిదానంద స్వరూపము. అది నశించదు. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. శరీరం మాత్రమే నశిస్తుంది. ఇప్పుడు మన వస్త్రాలు ఉంటాయి. పాత వస్త్రాన్ని వదిలిపెట్టి చినిగిపోయిందనుకో, కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో ఆత్మ కూడా ఈ శరీరం పని అయిపోతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరొక శరీరంలోనికి పోతుంది. అంతేగాని ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము అని చెప్తున్నాడు అనమాట. బుద్ధి సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియములు మొదలగు వారిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించి ఉండనదే ఆత్మ అనబడును. ఈ మన శరీరము, మన ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి పనులందరూ ఏ విధంగా చేస్తారో ప్రవర్తింపజేసి వాటన్నిటికంటే శరీరానికంటే కూడా వేరుగా ఉండేదే, ఎప్పుడు ఒకే రీతిగా ప్రకాశించేదే ఆత్మ అని చెప్తున్నాను. నేను అనేటువంటిది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. నేను అనేది ఏంది? ఆత్మ. అది ఈ మన శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాల్లో ఇది కూడా ఒకటి కాదు అని తెలుసుకో. ఇది కూడా ఒకటని మనం భ్రమిస్తాం, కానీ శరీరేంద్రియాలతో పాటుగా ఆత్మ ఒకటి కాదు. ఆ దేహేంద్రియాదులన్నింటినీ కూడా, అంటే ఇప్పుడు మన శరీరంలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, దాంతో పాటు ఆత్మ కూడా ఒకటని మనం భావిస్తాం. కానీ ఆత్మ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి వీటన్నిటినీ కూడా దేహేంద్రియాదులన్నిటి, మన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నింటినీ కూడా ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అని నిశ్చయము. కాబట్టి అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలు కూడా నామరూపంతో నుండి నశించినవేగాక అట్టి దేహానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యావస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందు నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మాన్ని గ్రహించుకునుము. ఇప్పుడు నా పేరుందండి, నేను పలుకుతాను, తర్వాత నేను పోతే నా పేరు ఉండదు కదా, నేను చనిపోతాను అనుకో, నా పేరు ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు నేను చనిపోయినప్పుడు ఉన్నాను అనుకోండి, నేను చనిపోయినప్పుడు నా శరీరంలో ఏం జరుగుతుందో మనకి ఆత్మ అనేటువంటిది, మనం మంచి నిద్రలో ఉన్నాం అనుకోండి, మనం చనిపోయినంత సమానం, మనకేం తెలియదు, ఏం జరిగిందో ఏం తెలియదు మన శరీరానికి. కానీ ఆత్మ అనేటువంటిది జాగ్రత్త, అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, మంచి గాఢ నిద్రపోయినప్పుడు కూడా ఆత్మ అనేటువంటిది జాగరూకతతో ఉంటుంది. నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మేలుకునే ఉంటుంది, జాగరూకతతో ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, మంచి మేలుకున్నప్పుడు మేలుకొని ఉంటాం, లేదు నిద్రపోతాం అనుకో, మనకేం తెలియదు, ఏం జరిగిందో ఏం తెలియదు. కానీ ఆత్మ అనేటువంటిది అలా కాదు, ఎప్పుడు కూడా జాగరూకతతో మెలకువతోటే ఉంటుంది. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు కూడా దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. ఇనుము ఉందండి, అది ఒక అయస్కాంతం, ఒక సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా దేనిని ఆశ్రయించి తిరుగుతాయో అదే ఆత్మ. అంతే కదండి, దేన్ని ఆశ్రయించి తిరుగుతాయి? ఆత్మను ఆశ్రయించే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. అట్లే కూడా ఈ శరీర ఇంద్రియాలని చేసే పనులన్నీ కూడా ఎవరి వల్ల చేస్తాయంటే ఆత్మ వల్ల చేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని, సుఖంగా ఉంది అనుకున్నది ఆత్మ. చూడండి, మనం మంచి గాఢ నిద్రపోయినాం అనుకోండి, అప్పుడు శరీరేంద్రియాల సంబంధం ఏమి ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, మన ఇంద్రియాలతో ఏం చేయం కదా, సంబంధం ఉండదు. మంచి గాఢ నిద్రలో పోయి మనం మేల్కొన్న తర్వాత అబ్బా ఈరోజు భలే నిద్రపోయా, అబ్బా చాలా హ్యాపీగా నిద్ర పట్టింది, మంచి సుఖ నిద్రపోయా అని చెప్పి మనం చాలా హ్యాపీగా ఉంది, సుఖంగా ఉంది అనుకుంటాం కదా. అలా అనుకునేది ఏంటంటే అదే ఆత్మ. అదే ఆత్మ అన్నమాట. దీపం చూడండి, గాజు బుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాల్ని ప్రకాశింపజేస్తుంది. మనం దీపం పెడతాం, దాని మీద ఒక గ్లాసు పెడతాం, గాజు గ్లాసు, దానివల్ల అంతా వెలుతురు వస్తుంది కదా. అదే విధంగా మొత్తానికి వెలుతురు వస్తుంది. కాబట్టి అదే విధంగా మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి చైతన్యం, ఆ వెలుగే మన శరీరేంద్రియాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఎవరి స్వరూపం అంటే పరమాత్మ స్వరూపము. ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అంతే కదా, ఈ ఆత్మ అనేటువంటిది పరమాత్ముడు సృష్టించింది కాబట్టి, పరమాత్మ స్వరూపం కాబట్టి, అయ్యో నా భార్య, నా బిడ్డలు, నా భర్త, మా అమ్మ, మా నాన్న, ఇట్లా వాళ్ళు ఇష్టమవుతున్నారు అనమాట. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మ. ఇవన్నీ కాకుండా వీటన్నిటికీ కూడా ఏదైతే అతీతంగా ఉంటుందో అదే పరమాత్మ అని మనం గ్రహించుకోవాలన్నమాట. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనే పదానికి కించి జ్ఞాత్వాది శిష్టమందు
జీవాత్మ అని అర్థము. తత్ అనే పదానికి సర్వజ్ఞ దిగుణత్యా విశిష్టమైన సచ్చిదానందమూర్తి స్వరూపమని అర్థము. త్వం అనే దానికి ఏంటంటే ఆత్మ, మనలో ఉండేటువంటి ఆత్మ అన్నమాట. అదేవిధంగా తత్ అనే పదానికి జీవాత్మ, జీవాత్మ అన్నమాట. కాబట్టి ఇది అర్థం అనమాట. సచ్చిదానంద స్వరూపుడు. తత్ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వజ్ఞ దిగుణాదిత్య విశిష్టమైన సచ్చిదానంద స్వరూపము, పరమానందని యొక్క స్వరూపం అర్థము. తత్వమసి అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ తత్వమసి అంటే అర్థం ఏంటంటే జీవాత్మ ఎవరితో సంయోగం కలిగి ఉంటుంది? పరమాత్మతోటి సంయోగాన్ని కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఆ జీవాత్మ పరమాత్మ ఏకమైనప్పుడే అదే జ్ఞానాన్ని పొందడం, అదే మోక్షాన్ని పొందడం, అప్పుడే ఏకత్వాన్ని బోధిస్తుంది అనమాట. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిల్చును. ఈ విధంగా మనం చివరికి అన్నిటిని ఏదైతే వదిలేస్తామో అప్పుడు మనకి సచ్చిదానంద రూపం ఒక్కటే నిలబడుతుంది. అదే ఆత్మ. ఆత్మ అంటే దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట, ఇవన్నీ కూడా ఇవన్నీ దేనికి ఉంటాయి? శరీరానికే గాని ఆత్మకి లేవు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ అనేటువంటిది శాశ్వతము. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మన శరీర లక్షణాలు, దేహ లక్షణాలు ఏంది? పుట్టడం, పెరగడం, తర్వాత క్షీణించడం, తర్వాత చూడండి ఫస్ట్ జన్మిస్తాం, తర్వాత పెరుగుతాం, తర్వాత కొంచెం ఒక వయసు అయిపోయేటప్పటికి మన శరీరం క్షీణిస్తూ ఉంటుంది, ఆ తర్వాత చనిపోతాం. ఇవన్నీ కూడా ఈ 6 భాగాలన్నీ కూడా దేనికి ఉన్నాయి అంటే మన శరీరానికి, మన దేహానికి కానీ మనలో సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకి మాత్రం కాదు, ఆత్మకి లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదు. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ అని చెప్తారు. వేదాలన్నింటిలో కూడా దేనికి అన్ని తెలుసు, సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వం, ఇవన్నీ కూడా దేనికి నిరూపించబడ్డాయంటే ఆత్మకి. అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసిందే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామియకు జీవాత్మ పరమాత్మని తెలుసుకును. ఇప్పుడు మనం కుండను చూసి మనం ఏం చేస్తున్నాం? కుండను చూడంగానే ఇది మట్టితో చేసింది అని చెప్పి తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఒక దేహాంతర్యామియకు జీవాత్మ, ఒక దేహంలో ఉండేటువంటి, జీవుల్లో ఉండేటువంటి, ఒక శరీరంలో ఉండేటువంటి, ఒక మనిషిలో, ఒక జీవుల్లో ఉండేటువంటి ఆత్మే పరమాత్మ అని చెప్పి తెలుసుకొని చెప్తున్నాడు. ఇప్పుడు కుండ మట్టి ఉంది, మట్టితో రకరకాల కుండ చేస్తే కుండ, గ్లాస్ చేస్తే గ్లాసు, గిన్నె, ఒక పాత్ర చేస్తే పాత్ర, కుండ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మొత్తం దీనికి అందరికీ మూల కారణం ఏంది? మట్టి. కాబట్టి కుండను చూసి మనం ఇది మట్టితో చేశారని ఎట్లా అయితే గ్రహిస్తామో అదేవిధంగా మన శరీరాన్ని ధరించినటువంటి ఈ జీవాత్మే, మన శరీరంలో ఉండేటువంటి ఆత్మే పరమాత్మ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు కర్మఫలం అనుభవించురనియు తెలుసుకొనుము. మనందరి జీవులు చేసి సకల ప్రాణికోటి చేత కూడా వాళ్ళు చేసిన కర్మాలని అనుభవింపజేసేవాడు ఎవడు? పరమేశ్వరుడు, పరమాత్మ. వాళ్ళు కూడా జీవులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసినటువంటి కర్మఫలాలని వాళ్ళు అనుభవిస్తారని చెప్పి తెలుసుకోండి అని చెప్తున్నాడు అనమాట. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నడిచి సంసార సంబంధముకు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలేను. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఏం చేయాలి అంటే మంచి గుణాలని, సద్గుణాలను అలవర్చుకొని ధర్మబుద్ధిని కలిగి ఉండి సత్ప్రవర్తన కలిగి గురువులకు సేవ చేసి ఈ సంసారి గృహస్థాశ్రమం స్వీకరించినప్పటికీ కూడా అది ఒక సత్సంతానం కోసమో, తన యొక్క తండ్రి రుణం తీర్చుకోవడం కోసమో, సంతానం కోసమో ఆ విధంగా ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ కూడా ఇది శాశ్వతం కాదు. ఈ సంసార బంధముకున్నటువంటి ఆశలన్నీ కూడా శాశ్వతం కాదు. వాటి మీద కొద్ది రోజులైన తర్వాత ఆ మోహాన్ని, ఆశలన్నీ కూడా వదులుకొని విముక్తిని పొందాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యమును కలిగి ముక్తి పొందును. అయితే ఇవన్నీ రావాలి అంటే మనం దానికోసం సత్కర్మలు చేయాలి, భక్తి కలిగి ఉండాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి, మంచి పనులు కాబట్టి చేసినట్లయితే మన మనస్సు కూడా శుద్ధి పొందుతుంది, పరిశుద్ధమవుతుంది. కాబట్టి మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి, దానివల్ల ఎప్పుడైతే మన మనస్సు కూడా పరిశుద్ధమవుతుందో బాహ్య శుద్ధే కాదు. మనం ఏదైనా పూజ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? తల స్నానం చేస్తాం, చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటాం. ఇదంతా బాహ్య శుద్ధి. బాహ్య శుద్ధి కన్నా కూడా ఇది కొంతవరకు అవసరం. ఎందుకంటే అసలు మనకి కాన్సన్ట్రేషన్ కుదరాలి, శ్రద్ధ కుదరాలి. దానికంటే కూడా ముఖ్యము అంతఃకరణ శుద్ధి, మన మనశ్శుద్ధి అవసరము. అది ఎప్పుడు కలుగుతుందంటే మనం మంచి ప్రవర్తన కలిగి మంచి పనులు చేస్తూ ఉంటే మన యొక్క మనస్సు కూడా మంచిగా ఉంటుందన్నమాట.
మంచి చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి చిత్తశుద్ధి కలుగుతుందో దానివల్ల మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి మనం ముక్తి పొందడానికి మార్గం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పనులు చేయాలి, సత్కర్మానుష్ఠానము చేయాలి. ఎత్తుకోగానే మనశుద్ధి రాదు కదా, అంతఃశుద్ధి రాదు కదా. వాడు ఫస్ట్ ఉదయాన్నే మన వాళ్ళు అందుకని ఒక ఆచారంగా పెట్టారు. ప్రాతకాలాలు లేయండి, స్నానం చేయండి, శుభ్రంగా దేవుడికి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి, మడికి ఉతికిన బట్టలు కట్టుకోండి, చక్కగా దేవుడికి పూజ చేయండి. ఈ విధంగా చేయంగా ఏమవుతుంది, మంచి పనులు చేయంగా మన మనస్సు కూడా పరిశుద్ధం అవుతుంది. అంతే కదా. యోగి వేమని చెప్పినట్టు అనగననగ రాగమతి శైలుచునుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా సరే ఇప్పుడు వేపాకే ఉందనుకోండి, మొదటి రోజు తిన్నప్పుడు చేతుగా ఉంటుంది, తినగా అది కూడా తీగా ఉంటుంది. అదేవిధంగా ఏ పనైనా సరే మనం మంచి పనులు చేయంగా వాటి మీద మనకు కూడా శ్రద్ధ కుదురుతుంది. ఆ విధంగా ఈ సత్కర్మానుష్ఠానం చేయాలి. ఆ మంచి పనులు చేస్తే గాని మనకి ముక్తి లభించదు అని చెప్పి అంగీరసుడు చెప్పగా అప్పుడు ధనలోపుడు ఆ అంగీరస మహామునికి అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా నమస్కరించి ఇంకా అడుగుతున్నట్ట. ఏమడిగాడు అనేటువంటి విషయాన్ని మనం రేపటి పురాణంలో తెలుసుకుందాం. ఈరోజు 17వ అధ్యాయం కార్తీక పురాణం ఇంతటితో సమాప్తం అండి.